హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మార్ట్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే లేడీస్కి స్ట్రైట్ ప్యాంట్ అండి. ఈ ప్యాంట్ ఇప్పుడు రెడీమేడ్గా చాలా మటుకు వస్తుంది కదండి. చాలా స్టైలిష్గా ఉంటుంది వేసుకుంటే కూడా. ఆ కటింగ్ మనము బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ చేసుకోగలిగేలాగా సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన ప్యాంట్ లెంత్ వచ్చేసి 37 ఇంచ్, కింద వైపున 1 ఇంచు మార్జిన్ వదిలి పెట్టేసుకోండి. పై వైపున 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం పెట్టేసుకుందాం. ఓకేనా అండి. పై వైపున 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము, కింది వైపున 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ పై వైపున 2 ఇంచ్ వదిలిపెట్టుకున్నాం కదా, అక్కడ మనం ఒక లైన్ అడ్డంగా డ్రా చేసుకుందాం. ఓకేనా అండి. మనకి 37 దగ్గర ఒక లైను, ఆ పై వైపున 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా, ఇది ఎలాస్టిక్ అయినా మనం పెడతాము, లేదు అంటే నాడా అయినా ఎక్కించుకోవచ్చు అనమాట. నేనైతే ఎలాస్టిక్ పెడుతున్నాను. 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు మనం కట్ చేస్తున్నది ఏంటి అంటే ఫ్రంట్ పీస్ అండి. దీనికి సపరేట్గా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పీస్ అలాగే బ్యాక్ పీస్. ఇప్పుడు ఈ పై వైపు నుంచి 13 ఇంచెస్ దగ్గర, ఓకేనా అండి, మార్జిన్ వదిలిపెట్టి 13 ఇంచెస్ అని చెప్తున్నాను. మార్జిన్తో కలిపి అయితే మీరు 15 ఇంచెస్ తీసుకోండి ఈ కింది వైపుకి, ఈ పిస్తా రౌండింగ్కి. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 12 ఇంచెస్ దగ్గర ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి హిప్ రౌండింగ్ అనమాట. అదే నడుము దగ్గర రౌండ్ ఉంటుంది కదా, అక్కడ సేమ్ ఇలాగే కింది వైపునే 12 ఇంచెస్కి మనము లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకుందామండి. ఓకేనా అండి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 12 ఇంచెస్ దగ్గర ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది నేను కొంచెం పెద్ద సైజ్ ప్యాంట్ అండి, అందుకు 3 ఇంచెస్ పెడుతున్నాను. మీకు చిన్న సైజ్ ప్యాంట్ అయితే మటుకు 2.5 ఇంచ్ మీరు పెట్టేసుకోవచ్చు. ఇక్కడ కాలి లూజ్ ఎంత తీసుకుంటున్నాం మనం? 6 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఓకేనా అండి. ఈ 6 ఇంచెస్కి అటువైపు ఒక 3.5, ఇటువైపు ఒక 3.5 మనము మార్క్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ 6కి మిడిల్కు చేసుకొని అటువైపు 3.5, ఇటువైపు 3.5 చేస్తున్నాం. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే మార్జిన్తో కలిపి నేను మార్క్ చేశానండి. ఇప్పుడు ఇక్కడ మనము ఇది ఉంది కదండి, ఈ కాలి లూజ్ ఉంది కదా 6 ఇంచెస్, ఇది కూడా ఈ పై వైపున మోకాలి దగ్గర ఇక్కడ 6 ఇంచెస్ వచ్చేలాగా చూసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా అండి. ఇప్పుడు ఈ కిస్కా దగ్గర నుంచి ఈ కాలి కింది వరకు ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా మనము ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా లైన్ డ్రా చేసుకోవాలి. చూసారా అండి, మనకి ప్యాంట్ షేప్ కూడా మనకి వచ్చేసింది, కనిపిస్తోంది కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు మొత్తంగా కట్ చేసుకుందాం. ఈ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. చాలా ఈజీగా కొత్త వారు కూడా కటింగ్ చేసుకోగలుగుతారండి, అంత ఈజీ అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో కూడా ఎక్కడ లెంత్ పెట్టట్లేదు, చాలా మీకు కంఫర్టబుల్గా చూపించడానికి ట్రై చేస్తున్నానండి. చూసారా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా మనం ఇంకొక వైపున క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీద పెట్టేసుకొని సేమ్ ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మనం డ్రా చేసుకుందాం. బిగినర్స్ కోసం చెప్తున్నాను కదా, స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థం అవ్వడం కోసము, ఎలాంటి క్యాలిక్యులేషన్స్తో కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తున్నాను. చూస్తున్నారా, ఇక్కడ ఈ నడుము దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా, పై వైపున కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకోండి. ఈ కిస్కా రౌండ్ దగ్గర అనమాట, ఎక్కడా కాదు, ఈ కిస్కా రౌండ్ దగ్గర 2 ఇంచెస్ ఎక్స్ట్రా మొత్తంగా కింది వైపు కాలి లూజు వరకు కూడా 2 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా అండి. ఇలా ఈజీగా అంతేనండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ కటింగో. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా అంతకన్నా సింపుల్గా ఉంటుందండి. కటింగ్ స్టిచ్చింగ్ మొత్తానికి కూడా ఒక్క హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, అంతకన్నా తక్కువ టైంలోనే కూడా అయిపోవచ్చు. అంత ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు, స్టైలిష్గా కూడా ఉంటుంది. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే షేప్ ఉందో బ్యాక్ పార్ట్ కూడా ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత అదే షేప్ వచ్చేలాగా మనం డ్రా చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఇలా చూస్తున్నారు కదా, ఈ 2 ఇంచెస్కి ఈ మిడిల్కి మనము ఒక లైన్ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఈ కిస్కా రౌండ్ దగ్గర స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్టే వేసుకోవాలి, బ్యాక్ పార్టే వేసుకోవాలి. ఓకేనా అండి. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పీస్ని మనం పెట్టేసుకొని
చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ కాలి దగ్గర ఇటువైపుకి ఒక స్టిచ్ మనం వేసుకోవాలి. ఇలా మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత ఇటువైపున కూడా ఈ కిస్కా దగ్గర కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా మొత్తం చూసారు కదా, ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి అటువైపున ఇటువైపున ఈ మిడిల్ స్టిచ్ దగ్గర మీరు బటన్స్ పెట్టుకోవచ్చు, ఫ్యాన్సీగా ఇంకేమైనా నీట్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కిస్కా రౌండ్ దగ్గర కూడా స్టిచ్చింగ్ వేయాలి. ఓకేనా అండి. ఇక్కడ మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా నాతో కామెంట్ బాక్స్లో మీరు షేర్ చేసుకుంటేనే నాకు అర్థమవుతుందండి. నేను చెప్తున్న విధానం కానీ అర్థమవుతుందా లేదా నాకు ఒకసారి కామెంట్ చేసి తప్పకుండా మీరు చెప్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ పై వైపున మనం ఎలాస్టిక్ పెడదాం అనుకున్నాం కదా, అక్కడ ఫస్ట్ ఒకసారి ఇలా స్టిచ్ చేసేయండి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి. ఓకేనా అండి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ కూడా ఇంకొకసారి మనకి ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో చూసారా, ఈ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా మన కటింగ్లో, ఈ స్ట్రైట్ లైన్కి కరెక్ట్గా ఫోల్డ్ అయ్యేలాగా చూసుకొని మీరు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ స్టిచ్చింగ్ లాస్ట్ వరకు వచ్చేపాటికి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచు మటుకు స్టిచ్ చేయకుండా వదిలేయండి. కొంచెం అంతా గ్యాప్ ఇచ్చి పెట్టండి. ఎందుకు అని అంటేనా, మనం ఎలాస్టిక్ని నీట్గా సెట్ చేసుకోవడానికి ఎలాస్టిక్ మనం మొత్తంగా తీసుకెళ్ళాలి కదా రౌండ్ చుట్టూతో, అందుకోసమని ఆ గ్యాప్ పెట్టాలి. ఆ గ్యాప్ నుంచి మనం ఎలాస్టిక్ని డ్రెస్ మొత్తంగా తీసుకుంటామన్నమాట. ఇప్పుడు మీరు ఆ క్లిప్పింగ్స్ చూడబోతున్నారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటో మీకు అర్థమవుతుంది కదా. ఇలా గ్యాప్ వదిలిపెట్టాలి. ఇలా గ్యాప్ వదిలిపెట్టి ఎలాస్టిక్కి ఇలా పిన్నీస్ గుచ్చేసుకొని నీట్గా లోపలికి సెట్ చేసుకుందాం. ఈ హోల్ ద్వారా ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమైపోతుంది కదా. ఇలా మొత్తంగా చుట్టూతా సెట్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్, అలాగే డ్రెస్ కటింగ్స్, మొత్తంగా కిడ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయండి. నా ఛానల్ మీకు నచ్చింది అంటే మీరు మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి నా వీడియో నచ్చితే. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా చాలామందికి కూడా మన వీడియో రీచ్ అవుతుంది. ఓకేనా అండి. ఇలా మొత్తంగా ఎలాస్టిక్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మనం రెడీగా మొత్తం డ్రెస్కి తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని రఫ్ చేసుకోవాలి. ఇంతకు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అని మీ డౌట్ ఉంటుందండి. నేను చెప్పలేదు కదా. ఎంత తీసుకోవాలి అంటే మీ నడుం చుట్టుకొలత కరెక్ట్గా తీసుకోండి, లూజ్ పట్టకండి. మీ నడుం చుట్టుకొలత ఎంతైతే ఉందో అంతకి 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచ్ కానీ తక్కువ చేసి ఎలాస్టిక్ తీసుకోండి. కరెక్ట్గా మీకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్ దగ్గర మనం రబ్ చేసి స్టిచ్చింగ్ చేద్దాం. అప్పుడు ఎలాస్టిక్ బయటికి రాదనమాట. ఓకేనా అండి. ఇలా అయిపోయిన తర్వాత ఈ కింద వైపున కాళ్ళ దగ్గర కూడా ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. మళ్ళీ ఆ ఫోల్డింగ్ తర్వాత ఇంకొకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఈ కాలి లూజ్ దగ్గర మనం ఎలాంటి డిజైన్స్ అయినా పెట్టచ్చండి. ఎంత ఫ్యాన్సీగా అయినా ఈ కింద వైపున రెడీ చేసుకుంటే ఆ డ్రెస్ లుక్కే వేరు. మీకు రాబోయే వీడియోస్లో కంపల్సరీ ఆ డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానని అనుకుంటున్నాను. షేర్ చేస్తాను కూడా. మీరు నా వీడియోస్ అన్నీ మరి నచ్చుతుంటే లైక్ చేయాలి కదండి, కామెంట్స్ చేయాలి కదా. నాకేమైనా ఇది కామెంట్ చేసి చెప్తే కదా నాకు అర్థమవుతుంది. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి. ఈ కింది వైపున ఒకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాం. ఇదిగోండి ఇలాగా చెప్పాను. ఇది నేను బిగినర్స్ కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి చాలా సింపుల్గా చెప్పానండి. ఈ కాలి దగ్గర రకరకాల డిజైన్స్తో మంచి లుక్, మన డ్రెస్ లుక్ చేంజ్ అయ్యేలాగా, మొత్తం ప్లెయిన్ డ్రెస్ అయినా సరే లుక్ చేంజ్ అయ్యేలాగా స్టిచ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.